ఒకరికి పేరు పేరు నా తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఒక మంచి వాక్యాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. అందరూ కూడా వాక్యాన్ని తీయండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. పిల్లరా, సమయం చాలా అయిపోతుంది కనుక పిల్లరా త్వరగా చదువుకుంటూ ముందుకు వెళ్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం, 766 పేజీ. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడు దేవునికి నేను ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలను అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మనము నిలుచున్న చోటు పరిశుద్ధ స్థలము. మొదటగా మనం ఏం గమనించాలి? మనం ఉన్న స్థలం ఏంటది? పరిశుద్ధ స్థలము. రెండోదిగా ప్రియులరా, మన మధ్యన దేవుడు ఉన్నాడని మనము విశ్వసించాలి. మనము దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని వాక్యం అంటుంది, నీ ప్రవర్తన సరి చేసుకో, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే మనం ఉన్నది దేవుని యొక్క సన్నిధిలో, అంటే దేవుని ముందట మనము నిలుచున్నాం. పిల్లరా, ఆయన మన ముందున్నాడు కనుక మనము మన ప్రవర్తన అంతటి కూడా సరిగ్గా చూసుకుంటూ వాక్యాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ భక్తుడు అంటున్నాడు, తండ్రి దేవ, మమ్మల్ని పుట్టించిన మా తండ్రి, నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము అంటున్నాడు. ఏమండి, అసలు ఇలాగే ఎవరైనా ఆలోచిస్తారా? అసలు దేవుడు మాకు అది ఇచ్చాడా, ఇది ఇచ్చాడా, మాకు దేవుడు ఏం ఇచ్చాడు అని అడిగే ప్రశ్నలు అడిగే రోజులు. చాలామంది భక్తులు నోటంట నేను విన్నా మాట ఏంటంటే, మాకు దేవుడు ఏం మేలు చేశాడు, దేవుడు మాకు ఏది ఇచ్చాడు అంటారు. ఏమండి, గాలి పీల్చుకోకుండా ఉండగలము ఒక పావు గంట? మనం ఉండగలమా? ఉండలేము. ఈ ఎండలో, మండుటి ఎండలో నీడ లేకుండా ఉండగలుగుతామా? ఉండలేము. కానీ మంచినీళ్ళు లేకుండా ఉండగలుగుతామా? ఉండలేము. ఇవాళ ఆదివారం రోజున అందరూ మాంసం కూర వండుకున్నారా? అమ్మా వండుకున్నారా? అయ్యో బాబోయ్, మాంసం కూర లేకుండా అసలు మనము ఉండలేము. మరి ఇవన్నీ ఎవరిచ్చినాయి? అమ్మ ఎవరిచ్చినాయి? దేవుడు. మరి ఇంకేం ఇవ్వాలి? ఆరోగ్యం ఇచ్చింది ఆయన కదా మనకి. కుటుంబాలతో సంతోషంగా ఉంటున్నామంటే ఆయన పుణ్యం కాదా పిల్లరా? ఆయన ఇచ్చింది కాదా అది? అవునా కదా? అవును. మనం ప్రార్థన చేసుకుని ఆయన నాకు పలానా కావాలంటే మరి దేవుడు ఇస్తున్నాడా లేదా? మరి ఈ భక్తుడికి ఏంటండి నిజంగా దేవుడు అంటే ఎంత భక్తితో చూడండి. నాయన, నీ సన్నిధిలోకి నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అంటున్నాడు. క్రిస్మస్ కట్టుకొస్తారు మనోడు కొంతమంది అట్టుబళ్ళు. ఏమా అట్టుబళ్ళు నేను చూస్తూ ఉంటాను, ప్లేట్లో పెట్టుకుని అట్టుబళ్ళు ఒక డజను, 2 యాపిల్ స్కేలు, 2 కమలా పళ్ళు, ఏదో వాళ్ళకి తోచింది పట్టుకొస్తారు. మంచిదే. అలాగా అలా పట్టుకొస్తే దేవుడికి ఏదో ఇచ్చాము అనే ఆలోచనతో, మంచి ఆలోచనతో దేవుడికి పట్టుకొస్తారు. కానీ ఈ భక్తుడు అంటున్నాడు చూడండి, అసలు ఆ భక్తుడు ఆ మాటలు రాస్తూ ఆ మాటలు పలుకుతుంటే ఎంత చక్కగా ఉందో చూడండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి ఈ మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులనా ఏడాది దూడలనా నేను అర్పించుతున్నా అంటాడు. చూడండి, ఏడాది దూడలను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో నేను అర్పిస్తున్నా. నేను ఆయనకి ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలను? వేల కొలది పొట్టేళ్ళున, వేలాది నదులంత విస్తారమైన తైలమున ఆయనకి సంతోషము కలగజేయునా. ఏమా ఆలోచిస్తున్నారా? నేను అందరిలాగా గబగబ 10 రెఫరెన్స్లు చెప్పేసి వెళ్ళిపోయే రకం కాదు. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పేది 4 రెఫరెన్స్ అయినా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. కన్ఫ్యూజ్ ఏముండదు నా వాక్యంలో. మీరు గమనించాలి. మీరు నా మాట వింటే చక్కగా అర్థమవుతుంది, వినకపోతే అర్థమవుతుంది. అనే కదా, పొయ్యి మీద దాకెట్టాను, ఉప్పు ఉందో పడేసిందో మీరు ఎలాగ ఆలోచించారనుకో మీకు అర్థమవుతుంది వాక్యం. అందుకు మీ మనసులో వాక్యం పైన
పెట్టాలి. ఈ భక్తుడు అంటున్నాడు వేలాది నదులంతా, అయ్యి బాబాయ్ ఒక నది కాదు, వేలాది నదులంతా విస్తారమైన తైలాన్ని నీ సన్నిధిలో కుమ్మరించిన నీ రుణాన్ని నేను తీర్చుకోగలను ఆయన. చూడండి, వేలాది పొట్టేళ్ళనంట, వేలాది దూడలను తీసుకొచ్చి నీకు అర్పించిన నీ రుణాన్ని తీర్చుకోగలమనైనా. చూసారా ఎంత బాగుంది ఈ మాట. ఏమండి, హోటల్లో పొద్దున్నే మాటలు కొంతమంది భక్తులు ఫస్ట్ బజ్జీలు వేస్తారు. పెద్ద పెద్ద బజ్జీలు వేసిన తర్వాత దానికి ముందు ఏదైనా సరే పిండి కలిపిన తర్వాత మొట్టమొదటిగా దేవుడికి ఒక బజ్జీ కానీ, ఒక పూరి కానీ, ఒక ఇడ్లీ కానీ ఏదో ఒకటి పెడతారు. ఆ దేవుడికి వేసింది ఎంత ఉంటుందో తెలుసా? ఎంత ఉంటుందమ్మా? చూసారు ఎప్పుడైనా మీరు కాఫీ వాటర్కి అడిగినా చూసారు ఎంత ఉంటుందో తెలుసా? బజ్జీ ఎంత ఉంటుందో తెలుసా? ఎంత ఉంటుంది? దేవుడికి వేసిన బజ్జీ. ఎవరికి వేసిన బజ్జీ? దేవుడికి వేసిన బజ్జీ ఎంతే. పోనీ ఇడ్లీ వేసారనుకోండి, కిందకి పోనీ ఇడ్లీ ఇసుకాడిపోయి చూసారా, ఆ ఇడ్లీ తీసుకొచ్చి దేవుడు పూట కడాడు. ఈ రెండు కాదనుకోండి, ఇంత పంచదార పెడతారు దేవుడు. మనం వెళ్ళగానే హోటల్లో కూర్చుని ఎవరిని సాంబార్ ఇడ్లీ ఉందా, 4 సాంబార్ ఇడ్లీ పెట్టిరండి అంటాం, అవునా కదా? లేదు 2 పూరి, 2 బజ్జీ, 2 గారి. మనకి ఎన్ని? 2 పూరి, 2 బజ్జీ, ఇంకా 2 గారి. అన్ని టేస్ట్ చూడాలి మనం. మరి దేవుడు తినలేడు కదా. ఏం కావాలి దేవుడికి? చిన్న బజ్జీ. ఎంత ఉంటుంది అది, కింద అడిపోతే కనపడదు బజ్జీ, అలాంటి బజ్జీ. ఈ భక్తులు చూడండి ఎంత బాగుందో. మనం చూసే భక్తికి, ఎక్కడ చూస్తున్న భక్తికి ఎంత బాగుంది చూడండి. వేలాది నదులంత విస్తార తైలాన్ని నీకు ఇచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేమయ్యా. వేలాది దూడలను తీసుకొచ్చిన, ఏడాది దూడలను తీసుకొచ్చిన నేను సన్నిధిలోకి దర్శించునా. వేలాది పొట్టేళ్ళు అంటండి. ఏంటంటయి? 1 2 అమ్మాయి? 1 2 వేలాది పొట్టేళ్ళనా నీకు తీసుకొచ్చిన నీ రుణం తీర్చుకోగలుగుతుంది నాయన. నువ్వు మా కుటుంబానికి చేసిన మేలులకి, మా కుటుంబంలో చేసిన ఆశ్చర్య కార్యాలకి నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలుగుతుంది నాయన అంటూ అన్నాడు. లాస్ట్కి వచ్చేసరికి లేదు 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 నాయన, నీకు మేము ఏమిచ్చినా నువ్వు సంతోష పెట్టలేవు. అమ్మా, దేవుడికి మనం ఏమిచ్చి సంతోష పెట్టగలము చెప్పండి, అవునా కదా? దేవుడికి మనం ఏమిచ్చినా సంతోష పెట్టలేము అంటూ అంటున్నాడు. లాస్ట్లో చూడండి ఎంత బాగుందన్నమాట. చదువు ఇంకా. వేలాది పొట్టేళ్ళని, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకి సంతోషము కలగజేయున, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రునిత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమునిత్తున. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అమ్మా, మన ప్రార్థనలో వాక్యం వింటారు మీరు అందరం. మన ప్రార్థనలో ఈ వారం వచ్చినోడు రేపు వారం రారు. బాగా ఆలోచించండి, నేను చెప్పిన మాట మీరు గమనించండి. వారం వచ్చినోడు ఈ వారం ఇదే సరిపోద్ది. మన ఓడికి వాక్యం విందాం, వాక్యం నేర్చుకుందాం అని ఉండదు. బాగా ఆలోచించాలి. ఇదిగో దేవుణ్ణి ప్రియులరా, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ముందు దేవుడికి మనం దేవుడు అంటే మనకు అర్థం అవ్వాలి. ఎవరేం అర్థం అవ్వాలమ్మా? దేవుడు అంటే మనకి అర్థం అవ్వాలి. ఇది ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఆ మాట. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది. దేవుడికి వేలాది నదులంత విస్తార తైలాన్ని ఇచ్చిన, వేలాది పొట్టేళ్ళని ఇచ్చిన, గొర్రెలు అర్పించిన, తన జ్యేష్ఠపుత్రుని ఇచ్చిన దేవుడికి సంతోషము కలగదు ప్రియులరా. మరి ఏం కావాలి? నీ హృదయాన్ని కావాలి. ఏం కావాలమ్మా? నీ హృదయం కావాలి. నీ హృదయంలో దేవుడి చోటు కావాలి. నీ హృదయంలో దేవుని మాటకు చోటు కావాలి. ఎక్కడ కావాలి చోటు? నీ హృదయంలో కావాలి. అంతే తప్ప నువ్వు ఇచ్చే అట్టుబడి గెలకో, నువ్వు ఇచ్చే 2 కమలా పళ్ళుకో దేవుడు సంతోషించడం పిల్లరా. నీవు ఇక్కడ అన్నా చూడండి. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుచు కనికరమును ప్రేమించుటూ దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయే. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు.
ఏమ్మా ఏమడుగుతున్నాడు దేవుడు? ఏమడుగుతున్నాడు? రే తాళం చేయి కావాలి నీకు 10 నిమిషాలు అనుకుంటా. అమ్మా దేవుడు ఏమడుగుతున్నాడమ్మా? అమ్మా న్యాయంగా నడుచుకోవడం, ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం. ఒకరి పట్ల ఒకరికి ఏం కావాలి? ప్రేమ కావాలి. ఒకరి పట్ల ఒకరు ఏం కావాలి? ఒకరి పట్ల ఒకరు ఏం కావాలి? ప్రేమ కావాలి. ఒకరి పట్ల ఒకరు కనికరం కావాలి. ఒకరి పట్ల ఒకరికి ఏం కావాలి? ఏమా తగ్గింపు కావాలి. చూసారు ఎంత బాగుందో దేవుడి మాటలు? ఏమండి మీకు ఎప్పుడైనా ఒక మాట అర్థం అవ్వాలి. మనకి ఏం కావాలో దేవుడి గురించి ఆలోచిస్తున్నా తప్ప దేవుడికి ఏం కావాలో ఆలోచిస్తున్నారా? నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు దేవుడు, నాకు అది తక్కువ చేశాడు, ఇది తక్కువ చేశాడు. పోనీ ఇచ్చాడు అనుకోండి, నాయన సంఘం అందరూ ప్రార్థన చేయండి, మా అబ్బాయికి పెళ్ళి అవుతలేదు అన్నారు. ఓకే అందరూ ప్రార్థన చేసాం, ఉన్నారా? అమ్మా ఉన్నారా? దేవుడు అందరి కోసం మనందరం ఏం చేసాం? ఒక అబ్బాయికి ప్రార్థన చేసాం పెళ్ళి అవ్వాలని. పాపం కుర్రోడు బెండగా ముదిరినట్టు ముదిరిపోతున్నాడు, పెళ్ళి అవుతలేదని ప్రార్థన చేసాం. ఉన్నాడా? లేడు. చూసారా? మరి ఎత్తే ఉంటారా? చూసారా? పెళ్ళి అవ్వలేదని ప్రార్థన చేసాం, పెళ్ళి అయింది. పెళ్ళి అయిన 2వ వారమే పెళ్ళ చెంగట్టుని వెళ్ళిపోయాడు. చూసారా? మన ఓడి పద్ధతి ఇది. పిల్లరా మనం దేవుడికి ఏది కావాలో కూడా తెలుసుకోవాలి. మనకేం కావాలో కాదు, మనకి ఏది కావాలో దేవుడు ఇస్తాడు, కానీ ముందు దేవుడికి ఏది ఇష్టమో అది కావాలి. దేవుడు అంటున్నాడు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది. ఏంటంటే న్యాయంగా నడుచుకుంటాం, కనికరాన్ని ప్రేమించడం. అమ్మా కనికరాన్ని ప్రేమించడం, తను తగ్గించుకోవటం, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించటం. ఇవన్నీ కూడా పిల్లరా క్రైస్తవ బిడ్డలు ఏం చేయాలంట? ఆచరించాలి. చదువుకుని విడిచిపెట్టడమే కాకుండా ఆచరించాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు అట్టుబుళ్ళు గెలిచినా, వేలాది దూడలు ఇచ్చినా, ఏడాది పొట్టేలు ఇచ్చినా నాకు సంతోషం కాదబ్బా. నీ హృదయంలో ఈ వాక్యానికి చోటివి. దేని చోటు ఇవ్వాలి? హృదయంలో దేని చోటు ఇవ్వాలమ్మా? వాక్యానికి చోటివి. పిల్లరా కష్టాలు వస్తాయి. క్రైస్తవ జీవితం అన్న తర్వాత కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కష్టం వచ్చిందని కృంగిపోకూడదు, బాధలు వచ్చినాయి కదని నలిగిపోకూడదు. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి. ఇదిగో దేవుడికి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతికితే, ఆయన్ని తృప్తిపరిస్తే దేవుడికి ఏది కావాలో అది చేస్తాడు. ముందు ఏం కావాలి? దేవుడిని ఇష్టపెట్టేలాగా మనం ఉండాలి. అవునా కదా? నాకు పెళ్ళి అవ్వలేదు నాయన, ఓకే అందరూ ప్రార్థన చేశారు, పెళ్లి చేశాడు దేవుడు. కృతజ్ఞతగా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నాకు ఇల్లు లేదు నాయన, నాకు స్థలం లేదు నాయన, ఓకే నువ్వు కృతజ్ఞతగా దేవుడు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ముందు దేవుని సన్నిధిలో, నాయన నాకు ఇల్లు ఇచ్చో, నాకు స్థలం ఇచ్చో, థ్యాంక్స్ అయినా, నీ పాదాలకు వందనాలు అయినా అది ఏం చేయాలి? కృతజ్ఞతగా మనం ఆయన చెల్లించాలి. అమ్మా పనిలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఎవరన్నా మోటార్ సైకిల్ మీద లిఫ్ట్ ఎత్తే దగ్గర ఏం చెప్తారు? థ్యాంక్స్ అండి అంటారా? మీరు అంటారా? ఏంటి కృతజ్ఞత చెప్తున్నారు, థ్యాంక్స్ అండి. మరి దేవుడు చెప్పరా? చెప్పాలా వద్దా? అమ్మా చెప్పాలా వద్దా? నాయన ఇదిగో మంచి జ్వరంతో మొన్న వారం లేగలేకపోయాను, చచ్చిపోతానేమనుకున్నాను, డాక్టర్ తెలియని భయంకర జ్వరాలతో పీడించబడుతున్నా కానీ నన్ను స్వస్థపరిచావు నాయన, నీ సన్నిధిలోకి వచ్చి వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన, నీ పాదాలు వందనాలైనా అని చెప్తారా? జ్వరం తగ్గని మానేస్తారా? చూసారా? ఇలా మానేసిన వాళ్ళు ఏమంటారు తెలుసా? కృతజ్ఞత లేని వాళ్ళు అంటారు. అవునా కదమ్మా? ఎవరికైనా మీరు కప్పు పంచదార ఇచ్చారనుకోండి, ఆ 2వ రోజు నీ ఎదురుగా ఇంటి పక్కలతో మాట్లాడతారు, నీకు ఇష్టమైన వాళ్ళతో ఏమంటారు అప్పుడు మీరు? ఈ మనిషి చూసావు కృతజ్ఞత లేదు, నేనంటే గిట్టన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది, తిన్నింటూ వాసాలకి మనిషి అంటామమ్మా. మరి దేవుడు చూడండి పిల్లరా, దేవుడికి ఏది ఇష్టమో అది మనం ఏం చేయాలి? ఆయన మనస్సుకు నచ్చింది మనము చేయాలి. ఆయన అంటున్నాడు, నీతిగా యథార్థంగా భక్తిగా ఉండండి నాయన, మీ హృదయాల్లో ఈ వాక్యాన్ని నాటండి. ఏం నాటాలంట? మీ హృదయాలు ఏం నాటాలి? ఈ మాటలు నాటండి. కనికరాన్ని ప్రేమించండి, దయ కలిగి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి, కనికరంగా ఉండండి, న్యాయంగా నడుచుకోండి అని చెప్తున్నట్లుగా. ఎవడి క్రైస్తవ జీవితంలో సమస్యలు వస్తాయి, భార్య భర్తల మధ్యన, కుటుంబాల మధ్యన గొడవలు పేచీలు వస్తాయి.
అంతే తప్ప పిల్లరా ఒకరికొకరు ఇడిపోవడానికి కాదు. ఏం చేయాలప్పుడు మనం ప్రార్థన చెయ్యాలి. మా కుటుంబంలో గొడవలనైనా, సమస్యలతో బాధపడుతున్నాం, అప్పులతో ఇబ్బంది పడుతున్నాం, కుటుంబం పరిస్థితి బాగోలేదు, సహాయం చేయనైనా అని ప్రార్థన చేయాలి పిల్లరా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం పిల్లరా ఎంత బాగుంటుందో చూడండి ఈ మాట. తీసురమ్మా మత్తయి సువార్త 11వ అధ్యాయం 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదువు ముందు, తర్వాత చదువు. చూడండి ఎంత బాగుంటుందో పౌలు గారి గురించి చెబుతూ మంచి మాట. 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతకు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చించిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉందంటండి. ఎవరు చెప్తున్నా తెలిసి మాట? పౌలు గారు చెప్తున్నారు. ఆయన అంట అత్యధికముగా హెచ్చించుకోవాలన్నట్టంట. అమ్మ అర్థమందా మీకు? మన వాళ్ళు ఎవరికన్నాను అమ్మా, మన వాళ్ళు ఎవరికన్నా చేవి నిండు డబ్బులు ఉన్నాయనుకో, పెట్టిన బియ్యం ఉన్నాయనుకో, ముందుగా ఏమవుతుంది? అహంకారం వచ్చాను. నేనేంటి నువ్వెంత, నేనంతా నీ బతికెంత అంటా ఉంటావు అంటారా? చేవిలో ఏ రూపాయలు ఉన్నాయనుకోండి, నువ్వెంత నీ బతికెంత అంటారు మన వాళ్ళు. పెట్టిన బియ్యం ఉన్నాయనుకో అసలు ఎవరిన లక్ష్యం. అలా కాకుండా బియ్యం అడుక్కొచ్చేసి అనుకో, జేబులో డబ్బులు ఏమనుకో, మాట ఎంత దీనంగా వస్తుంది తెలుసా? మాట వచ్చినట్టు వస్తుంది. మాట ఎలా వస్తుంది? నీరసంగా. నీరసమే కాదు, అల్లేమి అలా ఉంటుంది. ఇక అర్థమైనా? అలా కాకుండా జేబు నిండా డబ్బులు ఉండి, పెట్టి నిండా బియ్యం ఉండి, ఓ ₹1,00,000 వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయనుకో, మాట ఎలా వస్తుంది? నా అంత తోడు లేడు ఈ పక్కన ఎవరినైనా సరే నేను కోనేస్తానంటారు. చూసారా? పౌలు గారు చెప్తున్నాడండి ఇక్కడ. పౌలు గారి కంట ఒక సంఘటన ఎదురయ్యి చెప్తున్నాడు. దానికి చూడండి ఎంత. నేను అత్యధికముగా హెచ్చించిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చించుకోకుండా నా శరీరంలో ఏముందంట? ఒక ముళ్ళు అంటండి. ముళ్ళు ఎక్కడుందంట? శరీరంలో ముళ్ళు. ఇది ఎలాగంటే చాలామంది పౌలు గారికి ఉన్నది ముళ్ళు పాపమా రోగమా అంటే చాలామంది ఏమనుకున్నారంటే పాపం అన్నారు. ఏమన్నారు? పాపం అన్నారు. కానీ ఇక్కడ రాయబడి ఉంది పిల్లరా, పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు పాపము కాదు, రోగము. ఏంటమ్మది? పౌలు గారి శరీరంలో ఏముంది? రోగము అంటే చిన్న వ్యాధి. దేంతో వ్యాధితో బాధపడుతున్నారు పౌలు గారు. దాని గురించి చెప్తున్నాడు ఆయన అంట. నాకు కలిగిన ప్రత్యక్షతకు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చించిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నలగొట్టుటకు, నన్ను నలగొట్టుటకంట హెచ్చించిపోకుండా ఉంటానకంటమ్మా ఒక ముళ్ళు ఉందంట. ఏంట ముళ్ళు అంటే రోగము. చిన్న రోగం వచ్చిందంట పౌలు గారికి. ఎందుకు వచ్చిందంట అది? ఆయన అత్యధికముగా హెచ్చించిపోకుండా ఉండడం కోసం. ఇలా మనుషులకి అన్నీ బాగున్నాయి అనుకోండి, దేవుడి దగ్గరికి రారు. అన్నీ బాగుంటే దేవుడి దగ్గరికి రారు. ఏదో ఒక లోటు ఉంటుంది మనుషులకి. అమ్మ అర్థమైందా మీకు? మనుషులకి ఏదో ఒక లోటు ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను కదా, ఒక అబ్బాయి ముదిరిపోయాడు, పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి కావాలని ప్రార్థన చేశారు, ఉపవాసాలు ఉన్నారు. పెళ్ళి అయినప్పటికీ అన్నీ మర్చిపోయి చూసారా? అవునా కదా? దేవుడు అందుకే అంటున్నాడు పిల్లరా, పౌలు గారు అన్నాడు, నేను అత్యధికంగా హెచ్చించిపోకుండా ఉన్నట్లు నా శరీరంలో నాకు చిన్న ముళ్ళు ఉంది. అదేంటంట? నన్ను నలగొట్టుతుందంట. అది ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుంది? ఆ ముళ్ళు పౌలు గారిని గుచ్చుతుందంట. మహాభక్తుడు అమ్మా, పౌలు గారు అంటే మహాభక్తుడు. అసలు ఆయన ఈ మాట రాశాడంటే ఎంత నలిగిపోయి ఉంటాడో చూడండి. పౌలు గారు పిల్లరా, పౌలు గారు
పౌలు గారు చేతి గుడ్డలు తగిలితే అమ్మా, పౌలు గారు చేతి గుడ్డలు తగిలితే అనేక మంది స్వస్థపడ్డారు. చేతి గుడ్డలు అంటే అర్థమైంది మీకు? పౌలు గారు మొత్తుకున్నారు, ఈ క్లాత్ పట్టుకెళ్ళి ఎవరికన్నా కాలు చేయి పడిపోయిన వాళ్ళకి అది పెడితే కాలు చేయి చచ్చి పడిపోయిన వాళ్ళకి వెంటనే కాలు చేయి వచ్చేసింది. అర్థమైంది మీకు? చచ్చిపోయిన పేషెంట్లు, చచ్చిపోయిన శవాలు పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేస్తే లెగిసిపోయి కూర్చున్నారు. మరి అలాంటి పౌలు గారికి ఏంటి ఒంట్లో చిన్న వ్యాధి వస్తాం ఏంటి అంటే, పిల్లరా మీకు ఎప్పుడైనా గమనించండి, ఎంత గొప్ప ప్రార్థనా పరులైనా, ఎంత గొప్ప సేవకులైనా దేవుడు చిన్న ముళ్ళు ఏదో ఒకటి పెడతాడు, ఏదో ఒక రోగం పెడతాడు. మనుషులన్న తర్వాత చచ్చిపోవాలా వద్దా? అమ్మా, చచ్చిపోవాలా వద్దా? చచ్చిపోవాలి. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట, నేను అత్యధికంగా హెచ్చించుకోకుండా ఉండినట్లు నా శరీరంలో ఒక ముళ్ళు నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడి ఉన్నది. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటున్నాను. చూసారా అమ్మా, మన ఇంట్లో ఏదైనా రోగం వచ్చినా, మన ఇంట్లో ఇబ్బంది వచ్చినా అంతమంది ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? చెప్పాలి. మన ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తాం? ఆలోచించారా? ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ముందు మన వాళ్ళు ఏం చేస్తారంటే సిద్ధాంతం దగ్గరికి వెళ్తారు. మా ఇంట్లో వాస్తు ఏదైనా తేడా ఉందా? ఈశాన్యం మూలం బరువు ఏదైనా పెట్టామా? ఈశాన్యం మూలం ఏదైనా రెట్ల బోధలు కట్టడం వల్ల ఈ ఏదైనా సమస్య వచ్చిందా? ఇలా ఆలోచిస్తారు మన వాళ్ళు, అవునే కదా? చాలామంది భక్తులు ఏం చేస్తారంటే ఏదైనా సమస్య రాగానే ముందు ఏం చేస్తారమ్మా? ప్రార్థన చేస్తారు. నాకు తెలిసిన క్రైస్తవ బిడ్డలు ఉన్నారు, నాకు తెలుసు కొంతమంది. వాళ్ళు జ్వరం వస్తే చాలు ముందు ఎక్కడికి వెళ్ళిపోతారంటే సాయిబు గారి దగ్గరికి పరిగెత్తుకుపోతారు. సాయిబు గారి దగ్గరికి వెళ్ళిపోయి తాళ్ళు కట్టించేసుకుంటారు. అమ్మా, ఏం కట్టించుకుంటారు? వాళ్ళకి దగ్గు రంప వచ్చినా, దగ్గు రంపతో జ్వరం రాదా? రాదా? వాతావరణం చల్లగా ఉంది, జ్వరాలు వస్తాయి రావా? వస్తాయి. ఆ జ్వరం వచ్చినా కానీ ముందు ఎవరు చెప్పాలి? ఆ మాట ఎవరు చెప్పాలి? తాళ్ళు కట్టి సాయిబు గారు చెప్పాలి. ఏమని? నీకు రొంప జ్వరం వచ్చిందమ్మా, దానివల్ల ఈ జ్వరం అని చెప్పలే. ఆయన అలా చెప్తే మరి డబ్బులు వస్తాయా? రావు. 500 రావాలంటే ఏం చేయాలి? ఏదో తాడు కట్ చేసి కట్టాలి, అవునా కదా? అలాగా పిల్లరా, ఈరోజు క్రైస్తవుల్లో కూడా ఎలాంటి భక్తులు ఎక్కువైపోయారు. ఎలాంటి భక్తులు? తాళ్ళ మీద ఆధారపడే భక్తులు, వాస్తుల మీద ఆధారపడే భక్తులు. చూసారా? నేను చెప్తున్నాను, వాక్యం చూడండి. పౌలు గారి ఒంట్లో ఉన్న ముళ్ళు అతను నలగొట్టేస్తుందంట. ఆయన ఏం చేస్తాడంట? ఇది నా నుంచి తొలగిపోవాలని ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడంట దేవుడికి. మన ఇంట్లో సమస్య వచ్చినా ముందుగా ఏం చేయాలమ్మా? దేవునికి ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే జనన మరణాలు తండ్రి వశంలో ఉన్నాయి. జనన మరణాలు ఎవరి వశంలో ఉన్నాయి? ఒక మనిషి పుట్టాలన్నా, ఒక మనిషి చావాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉన్న పిల్లరా. మనం తప్పించగల సమర్థుడు దేవుడికి ప్రార్థన చేయాలి. మన ప్రార్థన, మన ఇంట్లో సమస్య వచ్చినా, మన ఇంట్లో రోగం వచ్చినా దేవునికి ప్రార్థన చేయాలి. క్రైస్తవ జీవితం అంటే పిల్లరా, సమస్యలు రాకుండా ఉండవు, ఇబ్బందులు రాకుండా ఉండవు. సమస్య వచ్చిందని కుంగిపోకూడదు, నలిగిపోకూడదు. ప్రార్థనలో మనం ఏం చేయాలంటే మన మోకాలు సడలిపోవాలి. ప్రార్థనలు ఏం చేయాలి? మోకాలు సడలిపోవాలి, మన గొంతు ఎండుకుపోవాలి, మన కన్నీళ్ళు ఇంకుపోవాలి. ప్రార్థనలో పిల్లరా, దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనం తరచుగా ప్రార్థన చేస్తూ, నాయన ఇంట్లో పరిస్థితులు బాగోలేదు, సమస్యలతో ఉన్నాం నాయన అని దేవునికి ప్రార్థన చేయాలి పిల్లరా. ఏమండి, యోబు గారు చూసారా? యోబు గారు కూడా ఇక్కడ రాయబడి ఉంది, 2వ అధ్యాయం చూడండి ఎంత బాగుంది. 7వ వచనంలో అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా యోబు గారికి అంట పిల్లరా ఒంటి నిండా పుండ్లంట. ఎవరికే? యోబు గారికి. ఎంత భక్తుడు, ఎంత నీతిమంతుడు పిల్లరా. అమ్మా, యోబు గారు అంటే ఎంత భక్తుడు, ఎంత నీతిమంతుడు. అలాంటి నీతిమంతుడికి ఒక్కరోజే ఆస్తి అంతా పోయింది, ఒక్కరోజే పిల్లలు చచ్చిపోయారు, ఒక్కరోజే ఎట్లు పశువులన్నీ చచ్చిపోయి, ఒక్క రోజులోనే అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు భయంకరమైన చర్మ వ్యాధులు వచ్చేసినాయి. చర్మ వ్యాధులు అంటే మామూలు చర్మ వ్యాధులు కాదు అమ్మా. శిలాపెంకు తీసుకుని ఆయన గోపుతకి ఓపుకు సరిపోక ఆ శిలాపెంకులతో గోపుతుంటే రక్తం కారిపోయిందంట. అంటే ఎంత భయంకరమైన వ్యాధులు చూడండి.
అయినప్పటికీ కూడా ప్రభుని, తండ్రిని ఒక్క మాట కూడా దూషించలేదు. చూసారా, ఇందాక అన్నాను, సాతాను దూతగా ఉంచబడి ఉందంట. పౌలు గారి శరీరంలో ఆ వ్యాధి సాతాను దూతగా ఉంచబడిందంట. అంటే ఆ వ్యాధి వల్ల దేవుణ్ణి దూషించుతాడేమోనని ఆ ముళ్ళు గుంచుతుందంట పౌలు గారిని. అలాగే యోబు గారికి కూడా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా సాతాను పెట్టిన పుండది. అబ్బా, కుటుంబంలో సమస్యలు వచ్చినాయి అనుకోండి, దేనివల్ల వచ్చినాయి? మనల్ని పరిశోధించడానికి వచ్చినాయి, మనకు పరీక్షించడానికి వచ్చినాయి. ఇంట్లో సమస్య వచ్చిందా? మనల్ని పరీక్షించడానికి వచ్చింది. ఆలోచించండి పిల్లరా, యోబు గారికి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా పుండ్లు. చదవడం ఎంత బాగుందో. యోబు గారి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా పుండ్లు అంట పిల్లరా. ఏంటంటే శిలాపేకు తీసుకుని గోగుతానికైనా సరే ఆయనకు ఓపుకోలేని పరిస్థితి అంట. అయినప్పటికీ కూడా దేవుణ్ణి ఒక్క మాట కూడా దూషించలేదంట పిల్లరా. ఎంత బాగుందో చూడండి ఈ మాట. యోబు గారు రాసిన 2వ అధ్యాయము 7వ వచనం. తీసారమ్మా? కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపు. ఏంటంటది? అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు. ఎప్పుడైనా కురుపులు చూసారా? అలాంటి కురుపులు కనుక ఎవరికన్నా వస్తే ఇప్పుడున్న క్రైస్తవుల్లో, నాకు దేవుడు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, మాయదారి దేవుడు నాకే పెట్టాలి ఈ రోగం అంటారు. ఏమంటారమ్మా? మాయదారి దేవుడు నాకే ఈ రోగం పెట్టాలా అని అంటారా? చూసారా? చూడండి, నేను చెప్తున్నాను కదా, ఎంత బాగుంది చూడండి. అందుకు యెహోవా అతనికి 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబుని మెత్తెను. అతడు ఒళ్ళు గోకురుటకైనను చిలాపీకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకా యథార్థతను వదలకుందువా, దేవుని దూషించకుందువా అని అందంటండి. బాధలో ఆయన ఉంటే భార్య వచ్చి అంటుంది, దేవుడిని దూషించి చచ్చిపోవయ్యా, ఎక్కేందుకు నువ్వు అంటుంది. ఆయన అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుకో. అమ్మా, ఆస్తి పోయింది, ఈ పిల్లలు పోయారు, పశువులు పోయినాయి అని చెప్తున్నా కానీ యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొను. ఎవరిచ్చారమ్మా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొను. పిల్లరా, ఎంత బాగున్నాయి చూడండి ఈ మాటలు. అపోస్తులైన పౌలు గారి యొక్క శరీరంలో ఒక ముళ్ళు గుచ్చుందంట. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో సమస్యలు, ఇబ్బందులు, రోగాలు ఎందుకు వస్తున్నాయి పిల్లరా? మీరు ప్రార్థనలో ఉండాలి. సమస్య వచ్చింది కదని తల్లడిల్లిపోకూడదు. ఇబ్బంది వచ్చిందా అని తల్లడిల్లిపోకూడదు. ఉంది కదని పొంగిపోకూడదు. వచ్చింది కదని పొంగిపోకూడదు, లేదు కదని కుంగిపోకూడదు. ఆలోచించండి. ఇదిగో పౌలు గారు అంటున్నాడు, తరచుగా ముమ్మారుగా నా ఒంట్లో ఈ సమస్య కోసం నా దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎంత బాగుంది చూడండి పిల్లరా. అమ్మా, లాస్ట్గా ముగించుకుందాం. ఇంకో వచనం చదువుకుని ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అయితే పౌలు గారి జీవితంలో అంటున్నాడు, ఆయనకి లాభకరమైనవన్నీ కూడా ఏం చేశాడంట? నష్టపరుచుకుంటంట. అమ్మా, పౌలు గారికి ఏదైతే లాభం ఉన్నాయో, పౌలు గారికి ఏదైతే ఇష్టమైనవి ఉన్నాయో అది దేవుడికి ఇష్టం లేనివి ఉంటాయి కదా. అమ్మా, చాలామంది ఏమున్నాయి, మనకు ఒకటి ఇష్టం అనుకోండి, అది దేవుడికి ఇష్టం లేదనుకో మనం ఏం చేస్తాం? అమ్మా, చాలామందికి మందు అంటే ఇష్టం అనుకో, దేవుడికి మందు అంటే ఇష్టమా? మరి నువ్వు ముందు తాగుతావు, ఇష్టం ఉంటుందా? ఉండదు. చాలామందికి రకరకాల కోరికలు ఉంటాయి, మరి దేవుడికి ఇష్టం అవుతుందా? అవదు. ఆయన అంటున్నాడు, పౌలు గారికి ఏదైతే ఇష్టమైనవి ఉన్నాయో అవన్నీ కూడా దేవుని ఎదుట పెంటగా ఎంచుకోండి అంట. ఏం ఎంచుకోండి అంట?
ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం 180వ పేజీ అమ్మా, ఎంత బాగుంటుందో చూడండి. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను అన్నాడు. ఎలా ఎంచుకున్నాడంట? క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాడంట. లోకంలో ఉన్నవన్నీ లాభకరమైన విషయాలన్నీ, లోకంలో ఏదైతే గొప్పగా ఉంటుందో దేవుడికి అది అసహ్యము. పిల్లల, లోకంలో జీవించడం దేవునికి ఏంటంట? అసహ్యము. అందుకన్నాడు పౌలు, లోకంలో ఉన్నవన్నీ నేను పెంటగా ఎంచుకున్నాను, నాకు లాభంగా ఉన్నాయన్నీ కూడా నేను నష్టంగా ఎంచుకున్నాను, నా దేవుడే నాకు లాభం అన్నాడు. చూడండి ఎంత బాగుంది, చూడండి ఆ మాట చూడండి పిల్లరా. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకుని క్రీస్తును సంపాదించుకున్నాను. లోకంలో ఉన్న ఏదైతే లాభంగా ఉన్నాయో వాటిని విడిచిపెట్టి క్రీస్తే నాకు లాభం అని పట్టుకోవడానికి. లోకంలో ఉన్న లాభాలు విడిచిపెట్టాడంట. క్రీస్తే నా జీవితంలో లాభంగా ఉంటే సున్నాగా ఉన్న నా జీవితం 100కి వెళ్ళిపోద్ది. చూసారా అమ్మా, చాలామంది జీవితంలో దేవుడు లేకపోతే శూన్యం అయిపోద్ది. ఎన్ని ఉన్నా దేవుడు లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి బాగోదు. కానీ పిల్లరా, నీకు ఏమి లేకపోయినా, బంధువులు లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, నీ జీవితంలో దేవుడు ఉంటే నీకు అదే 10,000. అంత బాగా చూడండి. శిష్యులు ఒక సందర్భంలో వచ్చి, నాయన దెయ్యాన్ని మేము ప్రార్థన చేస్తే వెళ్ళలేదు, మేము ఏం చేయాలి ఆయన అంటే, యేసు ప్రభు గారు మాట చెప్తాడు. చూడండి ఎంత బాగుంటుంది ఆ మాట. ముగించుకుందాం చదివి. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం చూడండి ఎంత బాగుంటుంది ఆ మాట. తొమ్మిదవ అధ్యాయము 29వ వచనం. ప్రార్థన వల్లనే, ప్రార్థన వల్లనే తప్ప మరి దేని వల్లను ఈ విధమైన దెయ్యం అనమాట. అది ఎలాంటి దెయ్యం అంటది? శిష్యులు ప్రార్థన చేసినా కానీ వెళ్ళలేదంట. అమ్మా, మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మన కుటుంబంలో సమస్యలు, మనం ఈ ఇబ్బందులతో పీడించబడుతున్నాం, మన ఇంట్లో ఇబ్బందులు పడుతున్నాం, కుటుంబంలో రోగాలు, ఇంట్లో దెబ్బలాట్లు, పేచీలు, వీటితో మన కుటుంబంలో మనశ్శాంతి లేదంటే దానికి కారణం ఏంటనుకున్నారు? అమ్మా, శిష్యులు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారంట, అయినా పట్టుకున్న దెయ్యం వదలలేదంట ఒకళ్ళకి. అప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రభువా, శిష్యులు అన్నారు వెళ్ళి, ప్రభువా మేము వెళ్ళి ప్రార్థన చేసాం, ఆ దెయ్యం ఎందుకు వదలలేదు ప్రభువా అంటే, శిష్యులతో యేసు ప్రభు అన్నాడు. చూడండి ఎంత బాగుందన్నమాట. ఊహించుకుందాం లాస్ట్గా. చదవమ్మా. అందుకైనా ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఆ కింద పుట్టినోట్లో ఉంటుంది చూడండి ఎంత బాగుంటుంది ఆ మాట. 2 ఉంటుంది, 2 పుట్టినోట్లో. పుట్టినోట్ అంటే అర్థమైందమ్మా మీకు తెలుసా? ఆ లాస్ట్లో ఉంటుంది చూడండి, కింద 2 ఉంటుంది. అక్కడ ఉపవాస ప్రార్థన, ఇది కూడా మీకు చెప్తున్నాను. లాస్ట్లో ఉంటుంది ఉపవాస ప్రార్థన. పుట్టినోట్లు అంటే కింద లాస్ట్లో ఉంటుంది చూడండి, అందులో ఉంటుంది ఉపవాస ప్రార్థన అని ఉంటుంది. ఉందా? తీసారమ్మా? అనేక ప్రాచీన ప్రతులలో ఉపవాస ప్రార్థన వల్లనే అని రాయబడదు. చూసారా? ఉందా అక్కడ? అంటే కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు మన ఇంట్లోంచి తొలగిపోతే, ఆ శ్రమలు మన ఇంట్లోంచి తొలగిపోతే ఏం చేయాలంట? అందరూ నేను చూడాలి. ఏం చేయాలంట చెప్పాలి. మీరు అందరూ చెప్పండి ఏం చేయాలి? మీకు ఏం ప్రశ్నలు అడుగుతున్నా? 10 ఇళ్ళు 20, 16 ఇళ్ళు ఎంత అడుగుతున్నా? లెక్కలు కాదు అడిగి చెప్పండి. దేనివల్ల అంట? ప్రార్థన వల్ల. ఇంట్లో తొలగిపోయి పీడించబడుతున్న సమస్యలు మనం ఎంత ప్రార్థన చేసినా తగ్గుతులేదంటే దీనివల్ల దేంతో చేయాలి? వాళ్ళ ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తున్నాడు. శిష్యులు వెళ్ళి ప్రార్థన చేశారు, దెయ్యం వెళ్ళలేదు. ప్రభువా మేము ప్రార్థన చేసాం, దెయ్యం ఎందుకు వెళ్ళలేదు అంటే అప్పుడు అంటున్నాడు, ఇటువంటిది వెళ్ళాలంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మన వాళ్ళకి ఈ ఉపవాస ప్రార్థనలు ఎప్పుడైనా చేస్తారమ్మా? మన వాళ్ళు చేస్తారా? ఏమో ఇందాక చెప్పాను కదా, రాగానే చెప్పాను కదా, డ్యూటీ షిఫ్ట్లు మారుతారు. ఒక ఆదివారం ఒకరు, ఇంకొక ఆదివారం ఒకరు. షిఫ్ట్లు
ఈ షిఫ్ట్ ద్వారా సరిపోద్ది వాళ్ళకి. అర్థమైందా? అందుకే అంటాను, కుటుంబంలో సమస్య ఏదైనా సరే వచ్చిందా, నువ్వు ఎక్కడ ఉండాలి? నీ హృదయాన్ని, నీ కన్నీళ్లను దేవుని పాదాల ముందు కుమ్మరించాలి, ఉపవాస ప్రార్థనలు చేయాలి. నీ సమస్యలు తొలగిపోవాలంటే దేవుని పాదాలు పట్టుకోవాలి. పౌలు గారు లాంటి మహానుభావులకే పిల్లరా సమస్య వచ్చింది. ఆయన ఒంట్లో ముళ్ళంట గుచ్చుతుందంట, ఆయన నలగొట్టేస్తుందంట. కుంకుడికాయలు రాయి, సందికాయలు రాయించకూడదు చూసారా? పిప్పు కింద కొడతాక సందికాయలు రాయితో కుంకుడికాయలు, అలాగా ఆయన శరీరాన్ని నలిపేస్తుందంట ఆ రోగం. పౌలు గారు అన్నాడు, తరచుగా ఈ రోగం నన్ను ఇబ్బంది పెడుతుంది, నా దేవునికి నేను ముమ్మారు ప్రార్థన చేస్తున్నాను ఇది తొలగిపోవాలని. దేవుడు మనకు చెప్తున్న రహస్యం, మన ఇంట్లో సమస్యలు తప్పించుకోవడానికి దేవుడు ఒక అద్భుతమైన సలహా మనకి ఇస్తున్నాడు. ఏంటంటే, మీ ఇంట్లో సమస్య పోవట్లేదా, అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎంత బాగుందో చూడండి. యోబు గారికి అరికాలు మొదలుపడి నడినెత్తు వరకు కూడా పుండు, ఆ బాధతో దేవుడిని దూషించలేదు, పల్లెత్తి మాట అనలేదు పిల్లరా. అయినప్పటికీ యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును. యోబు గారికి ఒక రెట్టు ఫస్ట్ ఉండేది, అవన్నీ పోగానే మరలా దేవుడు ఆశీర్వదించాక ఎన్ని రెట్లు అయింది తెలుసా? ఆస్తి 1కి 10 రెట్లు అయింది. అమ్మా, యోబు గారికి మరలా అందమైన పిల్లలు పుట్టారు. ఆ ఊజు దేశంలో అంత అందమైన పిల్లలు లేరంట. దేవుని చెత్త మీద మరొకసారి చెప్తున్నారు అలాంటి వాక్యం. మనకు చెప్పేది ఏంటంటే, దేవుడు మీరు ఇబ్బందుల్లో సమస్యలు ఉన్నప్పుడు కుంగిపోకండి, బాధపడకండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవుడి పాదాల దగ్గర రండి. లోకంలో ఉంటే మీకు మంచిది కాదు. లోక స్నేహం ఈ దేవునికి వైరం, దేవునికి ఇష్టం ఉండదు. మనకి దేవుడికి ఏ విధంగా ఉంటే ఇష్టమో అది చూడండి. దేవుడికి మనం ఎలా ఉంటే ఇష్టమో అది చూడండి. నీకు ఇష్టమైనట్టు నువ్వు ఉండవు, నీవు దేవునికి ఇష్టమైనట్లు నువ్వు ఉంటావు. చూడు ఎంత బాగుందో చూడండి. అలాగుంటే మన ఇంట్లో ఉన్న సమస్యని దేవుడు పరిష్కరించాడు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.